Hi sir, this is Sunil from Vibrant TV. Sir, my question is the family star. థ్యాంక్ యూ ఫైనల్గా అక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సార్ దిల్ రాజు గారి బ్యానర్ నుంచి చాలా ఫ్యామిలీ సినిమాలు వచ్చాయి అండ్ అన్ని బ్లాక్ బస్టర్స్ అయి ఉన్నాయి. సో ఈ ఫ్యామిలీ స్టార్ కథని మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే గతంలో గీతా గోవిందం అని చెప్పి వీళ్ళిద్దరు కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ అయింది. ఆ కాంబినేషన్ వల్ల లేకపోతే కథలో మీరు ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి? మీరు నన్ను నా హిస్టరీ అబ్జర్వ్ చేస్తే నేను కాంబినేషన్స్కు దీనికి పెద్ద టెంప్ట్ అవ్వను. విజయ్ దేవరకొండతో సినిమా చేద్దామని 3-4 ఇయర్స్ కోవిడ్ అప్పటి నుంచే విజయ్ నేను అనుకుంటున్నాము. సో 3-4 స్టోరీస్, ఒక 2 స్టోరీస్ నేను అనుకున్న వినిపించాను. విజయ్ నచ్చి కొన్ని వినిపించాడు. బట్ నాకు నేను అనుకునే విజయ్ ఎగ్జైట్ కాలే, విజయ్ అనుకునే నాకు ఎగ్జైట్మెంట్ రాలే. అప్పుడు ఈ థాట్ గురించి విజయ్ షేర్ చేస్తే ఇది నచ్చింది పాయింట్. ఈ పాయింట్ నచ్చటానికి కారణం మీలాంటి చాలామంది. మీలాంటి అంటే మీలో నేను ఒకరిని. అందుకు సార్ దిల్ రాజు గారి నేను కంప్లీట్ చేస్తాను. నీ క్వశ్చన్ ఎందుకు నచ్చిందని కదా. ఫ్యామిలీ సినిమాలు రకరకాలు నేను తీశాను. వెనకకి వెళ్తే రీసెంట్గా బలగమని వచ్చింది డిఆర్పి నుంచి. ఇంకా వెనకకి వెళ్తే సీతమ్మ వాకిట్లో, శతమానం భవతి, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం ఫ్యామిలీ కాదు, టీనేజ్. సో ఇలా రకరకాల ఫ్యామిలీ స్టోరీస్ మా బ్యానర్లకు వెళ్ళి వచ్చినాయి. దీంట్లో నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి యూట్యూబ్లలో కనిపిస్తూ అక్కడ కనిపిస్తూ సడన్గా మీరు పాపులర్ అయ్యారు, రైట్? అయ్యారు, ఇంకా అయ్యబోయే వాళ్ళు చాలామంది ఉన్నారు 1 year 2 yearsలో. సో ఈరోజు మీరు ఇలా ఉండడం వల్ల ఎక్కడో ఉన్న మీ ఫ్యామిలీకి ఒక అరే మావాడు వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళాడు, ఇది చేస్తున్నాడు, ఎస్ మా గురించి చేస్తున్నాడు. మీరు సంపాదించిన దాంట్లో మీ ఫ్యామిలీకే స్పెండ్ చేస్తారు. మీకు పర్సనల్గా ఏదైనా స్పెండ్ చేసుకున్నా గర్ల్ ఫ్రెండ్కి వాళ్ళకి పోను, బ్యాలెన్స్ అంతా ఫ్యామిలీకే స్పెండ్ చేస్తారు. అంటే ఫ్యామిలీని ఎక్కడో విలేజ్లో ఉందో లేకుంటే టౌన్లో ఉన్న ఫ్యామిలీని మీరు మెల్లిగా ఒక పొజిషన్లోకి తెస్తున్నారు మీ హార్డ్ వర్క్తో. దీంతో లోవర్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీ మిడిల్ క్లాస్లోకి వస్తుంది. మిడిల్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీ ఒక పర్సన్ వల్ల అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నాడు. ఇట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఇలా మారుస్తున్న మనిషి ఉన్నాడు కదా, ఒక పర్సన్, ఆయన ఫ్యామిలీ స్టార్. ఈ పాయింట్ బాగా నచ్చింది నాకు. అంటే అరే భలే ఉంది, నిజం కదా. అండ్ ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏదో కారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మదర్ పిల్లల మీద కావచ్చు, ఫాదర్ పిల్లల మీద కావచ్చు, తిడుతుంటాం, గొడవ పడేటప్పుడు మిడిల్ క్లాస్ పర్టికులర్లీ పక్కకి వినిపిస్తుందేమో అని జాగ్రత్తగా గొడవ పడుతుంటాం. అదే లోవర్ క్లాస్లో నువ్వు ఊర్లోకి వెళ్ళి చూడు, లోవర్ క్లాస్లో రోడ్డు మీదకి దిగి కొట్టేస్తుంటాడు. అంటే అది కల్చర్. మెల్లిగా అక్కడి నుంచి కొంచెం పైకి రాగానే మన అంటే విలేజ్లో రే చిల్లరలాగా చేస్తున్నావేంట్రా, అలా చేయకని. సో మిడిల్ క్లాస్లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పెరుగుతాయి. కొంతమంది దాన్ని పిసినారితనం అంటారు. పిసినారితనం కాదు, జాగ్రత్త వల్ల ప్లానింగ్ పెరుగుద్ది. ఇందాక మనం అనుకున్నాం, మీకు ఒక 50,000 సంపాదిస్తుంటే జాగ్రత్తలు ఏం చేస్తావు, నువ్వు 10,000 తీసుకెళ్ళి సేవింగ్. అరే ఎప్పుడైనా మనం ఎంతోమందిని మన వెనకకెళ్ళి చూస్తే ఫ్యామిలీస్లలో ఇవన్నీ చూసినాయి. ఇలాంటి మూమెంట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. హీరో క్యారెక్టరేషను, ఫ్యామిలీ గురించి తను పడేది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, సేమ్ టైం ఆ హీరోకి ఫ్యామిలీ మీదకి ఏదైనా వస్తే ఎంత అగ్రెసివ్గా వెళ్తాడు అనేది ఈ మూమెంట్స్ నచ్చి కథ ఓకే చెప్పుకొని, సో విజయ్కి క్యారెక్టరేషన్ కూడా సార్ బాగుంటుందని ఓకే చేశాను.